హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మీకు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మజిల్ లాస్ అవ్వకుండా చూసుకోవడానికి స్ట్రాటజీస్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మజిల్ని కాపాడుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ ఎవ్రీ ఇయర్ మనకు కొద్దిగా మజిల్ లాస్ అయితేనే ఉంటుంది బై డిఫాల్ట్. సో మనం కేర్ తీసుకోకపోతే జల్దీ వీక్ అయిపోతాం, బొక్కలు అరిగిపోతాయి, బలం ఉండదు. సో అన్ని ప్రాబ్లమ్సే. అందుకే మజిల్ని కాపాడుకోవడం మనకి ఇంపార్టెంట్, మెయిన్గా ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు. ఎందుకు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు అంటున్నా అంటే అందరూ వెయిట్ తగ్గితే చాలు అనుకొని ఫ్యాట్ డైట్లు ఫాలో అయ్యి మన ప్రెషియస్ మజిల్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పే స్ట్రాటజీస్ మీకు హెల్ప్ అవుతాయి. నెంబర్ 1, అవాయిడ్ సివియర్ ఎనర్జీ రెస్ట్రిక్షన్. జల్దీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా తక్కువ తినడం చేస్తారు. అట్లా చేయొద్దు, ఎందుకంటే వెయిట్ లాస్ అవుతుంది కానీ దాంతోపాటు మజిల్ కూడా పోతుంది. నెంబర్ 2, ఇనఫ్ ప్రోటీన్ తినాలి. డైలీ 2 grams per kg బాడీ వెయిట్ అంత ప్రోటీన్ తింటే మన మజిల్ని కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ తింటే మన సెటాటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే కడుపు నిండుగా ఉంటుంది. ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనకు ఊకే ఆకలి వేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయండి. ఫ్యాట్ లాస్ అనగానే కార్డియోనే మెయిన్ అని అనుకుంటారు, బట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ కూడా ఫ్యాట్ లాస్ చేయొచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే వెయిట్ తగ్గడానికి మొత్తం ఒకటేసారి తిండి మానేయకుండా కొంచెం క్యాలరీ డెఫిసిట్ చేస్తూ, అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి 200 to 400 క్యాలరీస్ తక్కువ తింటూ వారానికి 3 to 4 times రెసిస్టెన్స్ ట్రైనింగ్ పెట్టుకొని 1 to 2 times కార్డియో సెషన్ పెట్టుకొని మంచిగా ఇనఫ్ ప్రోటీన్ తింటూ మజిల్ పెంచుకుంటూ ఫ్యాట్ లాస్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.